లోకాలను చీకటి ప్రవాహంలో ముంచేయడానికి, సాధుజీవుల ప్రశాంతమైన ప్రయాణాన్ని అతలాకుతలం చేయడానికి ప్రతి యుగంలోనూ అసురులు పుట్టుకొస్తూనే ఉంటారు. వరబల గర్వితులై విశాల ప్రపంచంపై విరుచుకుపడుతూనే ఉంటారు. అలాంటి అసురులను సంహరించడానికి అవతరించిన వాడే శ్రీమన్నారాయణుడు. ఆ స్వామి ఆవిర్భవించిన మహిమాన్విత ప్రదేశాల్లో కర్ణాటకలోని నాగమంగళ ఒకటి. చరిత్రను పెనవేసుకుపోయి ఇక్కడ కనిపించే శ్రీ సౌమ్యకేశవ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. కన్నడ సీమను ఒకసారి పరిశీలనగా చూస్తే చోళ, చాళుక్య, హొయసల రాజుల కాలంలో సరిహద్దుల వెంట పరిగెత్తిన సాహసాలు, విజయాలు చేసిన విహారాలు కళ్ల ముందు కదలాడతాయి. ఆనాటి రాజులు నిర్మించిన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలై నిలబడతాయి. చరిత్రను కలుపుకున్న గ్రంథాలై అనేక విశేషాలను ఆవిష్కరిస్తాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశంగా మనకి నాగమంగళ కనిపిస్తుంది. నాగమంగళలో ప్రాచీనమైన ఆలయాలు చాలానే కనిపిస్తాయి. ప్రతి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో విశేషాలను కలుపుకొని కనిపిస్తుంది. ఆ వరుసలో మనకి కనిపించే మహిమాన్వితమైన ఆలయమే శ్రీ సౌమ్యకేశవ స్వామి ఆలయం. ఒక అపూర్వమైన క్షేత్రానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం చేయడానికంటే అద్భుతమైన క్షణాలు ఏముంటాయి? అలాంటి ఒక అందమైన ప్రకృతి మధ్యలో ప్రయాణం చేస్తూ నాగమంగళలోని ఈ ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. పొడవైన ప్రాకారాలు, 7 అంతస్తుల రాజగోపురం, ఆ రాజగోపురంపై మలచిన దేవతామూర్తుల ప్రతిమలు, ఈ ఆలయ వైభవం ఎలాంటిదనేది దూరం నుంచే భక్తులకు అర్థమైపోయేలా చేస్తూ ఉంటాయి. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని త్రికూట ఆలయంగా పిలుస్తూ ఉంటారు. ప్రధానమైన ఆలయంలో సౌమ్యకేశవ స్వామి, మరో మందిరంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, ఆ పక్కనే గల మరో మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువుతో పాటు ఆయన అవతార రూపాలైన నరసింహుడు, కృష్ణుడు కొలువై ఉండటం ఇక్కడి విశేషంగా చెబుతారు.
ఎత్తైన రాజగోపురం, విశాలమైన మంటపం, విస్మయులను చేసే స్తంభాలు, ఏకశిలతో మలచారా అనిపించే విమాన గోపురంతో ఈ ఆలయం అడుగడుగునా విశేషాలతో వికసిస్తూ కనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే ఒక ప్రశ్న మనసు పొరల్లోంచి ఉబికి రాకుండా ఉండదు. అప్పుడు మన ముందుకు హొయసల రాజుల పేర్లు వస్తాయి. వీరులుగా వారు చేసిన విహారం, ఆధ్యాత్మిక పరంగా సాగించిన ప్రయాణం వివరిస్తాయి. హొయసల రాజుల్లో అత్యంత పరాక్రమశాలిగా విష్ణువర్ధనుడు కనిపిస్తాడు. పిత్తిదేవుడు అనే పేరుతో జైనమతాన్ని అనుసరిస్తున్న ఆయన రామానుజుల వారి ప్రభావం చేత హిందూ మతం వైపు ఆకర్షితుడు అవుతాడు. ఆయన ఎంతటి వీరుడో అంతటి వినయశీలి, భక్తుడు కూడా. తలకాడు కొండ అనే బిరుదును కలిగిన ఆయన తలకాడులో కీర్తినారాయణ ఆలయాన్ని, బేలూరులో చెన్నకేశవస్వామి ఆలయంగా పిలుచుకునే విజయనారాయణ ఆలయాన్ని నిర్మించారు. విష్ణువర్ధనుడి తర్వాత అంతటి వీరత్వం, భక్తి శ్రద్ధలు కలిగిన వాడిగా వీరభల్లాల రెండు కనిపిస్తాడు. 1116వ సంవత్సరంలో ఆయన స్వామివారికి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత వచ్చిన రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్లారు. భగవంతుడి వైభవం తగ్గకుండా ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లారు. రాజగోపురాన్ని మాత్రం విజయనగర రాజులు నిర్మించినట్టుగా చెబుతారు. నక్షత్ర ఆకారాన్ని కలిగిన విశాలమైన వేదికపై ఆలయ నిర్మాణం జరిగింది. రాతి వేదిక పాదభాగం నుంచి పైభాగం వరకు గీత గీసినట్టుగా, పోతపోసినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడి వరకు ఏ భాగాన్ని ఎక్కడ అతికించారు అనేది అంత త్వరగా అర్థం కాని పరిస్థితి. అరలుగా, పొరలుగా జరిగిన ఒక ఆవిష్కరణ అలనాటి శిల్పుల నైపుణ్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. నక్షత్ర ఆకృతిని కలిగిన వేదికపై నిర్మించిన ఈ ఆలయం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఆలయ పాదభాగం, మధ్యభాగం, పైకప్పు ఈ మూడు కూడా వివిధ రకాల నక్షీలతో ఆకట్టుకుంటూ ఉంటాయి. స్తంభాల వరుసని గోడలుగా నిలబెట్టిన నిర్మాణ నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. స్తంభాలన్నీ ఒకదానికొకటి జరుగుతూ ముందుకు వెళుతున్న భావన కలుగుతుంది. విమాన గోపురాన్ని పైనుంచి చూస్తే శ్రీ చక్రమేరును పోలి ఉండటం విశేషం. ప్రధానమైన ఆలయం వెలుపలి గోడలు, స్తంభాలు, విమాన గోపురం ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. జగతి వేదికపై సబ్బురాయితో చేసిన ఈ నిర్మాణం నాగర లక్షణాలను కలిగినదిగా కనిపిస్తుంది. విజయనగర నిర్మాణ శైలిని కూడా కలుపుకొని కనిపించే ఈ ఆలయం పురావస్తు శాఖ వారిచే సంరక్షించబడుతోంది.
ఈ ఆలయంలో పెద్దగా శిల్పకళ కనిపించదు. అలాగని చెప్పి మనకి ఆ లోపం తెలియదు. ఎందుకంటే ఒక్కో స్తంభం ఒక్కో శిల్పం అనుకునేలా అసాధారణమైన నక్షీలను ఆవిష్కరించారు. స్తంభాలు, ఆ స్తంభాల పాదభాగం, మధ్యభాగం, శిరోభాగాలతో చేసిన నక్షీలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి. మండప స్తంభాలపై మాత్రం పురాణ సంబంధమైన కొన్ని శిల్పచిత్రాలు కనిపిస్తాయి. స్వామివారు ఇక్కడ కేశవస్వామిగా పూజించబడుతుండడానికి కారణంగా ఒక పురాణపరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం కేశి అనే అసురుడు వరబల గర్వితుడై దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. బాలకృష్ణుడిపైకి తాను పంపుతున్న అసురులంతా అంతమైపోతుండడంతో కేశిని పంపిస్తాడు కంసుడు. అశ్వరూపంలో బృందావనంలోకి కేశి అడుగు పెడతాడు. బృందావన వాసులందరినీ భయకంపితులను చేస్తూ బాలకృష్ణుడి దిశగా కేశి దూసుకువెళతాడు. బాలకృష్ణుడికి కేశి ఉద్దేశం అర్థమైపోతుంది. అశ్వరూపంలోని కేశిని సంహరించడానికి ఆదిశేషుడిని ప్రయోగిస్తాడు కృష్ణుడు. కేశిని అనే అసురుడిని సంహరించిన కారణంగా స్వామికి కేశవ అనే పేరు వచ్చింది. సౌమ్య అంటే లక్ష్మి అనే అర్థం ఉంది. అందువల్ల స్వామివారిని సౌమ్య కేశవ స్వామిగా భక్తులు పూజిస్తూ ఉంటారు. గరుడ వాహనంపై గల స్వామివారి నిలువెత్తు రూపాన్ని దర్శిస్తూ ధన్యులవుతూ ఉంటారు. సాధారణంగా గరుడ వాహనంపై శ్రీమన్నారాయణుడు కూర్చుని దర్శనమిస్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన మూర్తులు మనకి ఆయా ఆలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాని అందుకు భిన్నంగా ఇక్కడి ఆలయంలో స్వామివారు గరుడ పీఠంపై నుంచుని ఉండటం అరుదైన విషయంగా అబ్బురపరుస్తూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణమంతా ఒక ఎత్తైతే ఆలయంలోని మధ్య మండపం నిర్మాణం ఒక ఎత్తుగా అనిపిస్తుంది. అందుకు కారణం మధ్య మండపంలోని స్తంభాలను మలిచిన విధానం, గర్భాలయ గోడలపై ఆవిష్కరించిన శిల్పచిత్రాలు, పైకప్పులోని శంఖం, ఆ శంఖాన్ని చుట్టుకున్న సర్పాకృతి, చుట్టూ సహస్ర శంఖాలను మలచిన తీరు మంత్రం వేసినట్టుగా మనసును అక్కడే అలా నుంచోబెట్టేస్తాయి. కృష్ణుడు కేశి అనే అసురుడిని సంహరించడం కోసం శంకు చక్రాలను, ఆ తర్వాత ఆదిశేషుడిని కూడా ప్రయోగించాడు. అందువల్లనే ఈ మూడింటికి ఇక్కడ మరింత ప్రాధాన్యత కనిపిస్తుంది. ఆ కారణంగానే దేవాలయ పైకప్పులో శంఖాల, సర్పాలకు సంబంధించిన ఆకృతులను ఆవిష్కరించాలని అనుకోవలసి వస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయులు భారీ మూర్తులుగా కనిపిస్తారు. గర్భాలయంలోని స్వామివారు 6 అడుగుల ఆజానుబాహుడిగా సమ్మోహితులను చేస్తూ ఉంటాడు. తిరుమల వెంకటేశుడి మాదిరిగా శంకు చక్రాలు, కటివరద హస్తాలతో దివ్యమంగళమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి ఇరువైపులా ఆయన పాదాల సన్నిధిలో శ్రీదేవి, భూదేవి కొలువై ఉండటం మనం చూడొచ్చు. నాగమంగళం పూర్వనామంగా ఫణిపుర కనిపిస్తుంది. నాగుల నగరంగా కూడా పిలుచుకునేవారు. పురాణ కాలం నుంచి నాగులకు ఈ ప్రదేశంతో సంబంధం ఉంది. నాగులను కృష్ణుడు నియంత్రించిన ప్రదేశం ఇదేనని చెబుతూ ఉంటారు. మహాభారత కాలంలో పాండవ, కౌరవ యుద్ధంతో ముడిపడినదిగా ఈ ప్రదేశం కనిపిస్తుంది.
ఈ యుద్ధంలో అర్జునుడిపై కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తాడు. అత్యంత శక్తివంతమైన నాగాస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించకుండా చేయాలని, ఒకవేళ ప్రయోగించినా దాని శక్తిని నిర్వీర్యం చేయాలని కృష్ణుడు భావిస్తాడు. అందుకోసం నాగశక్తి అంతటినీ ఒక శంఖంలోకి ప్రవేశపెట్టి ఆ శంఖాన్ని ఆయన దాచిన ప్రదేశం ఇదేనని చెబుతారు. గండం గడిచిన తర్వాత ఆయన నాగశక్తికి విముక్తిని ప్రసాదించాడని అంటారు. అందువల్లనే ఈ ప్రదేశానికి నాగమంగళ అనే పేరు వచ్చిందనేది స్థల పురాణంలో భాగంగా మనకి వినిపిస్తుంది. నాగులతో సంబంధాన్ని కలిగిన కారణంగా ఈ క్షేత్ర దర్శనం వల్ల సర్ప సంబంధమైన భయాలు, దోషాలు తొలగిపోతాయని అంటారు. అనారోగ్యంతో బాధలు పడుతున్నవారు, వివాహ విషయంలోనూ సంతాన విషయంలోనూ జరుగుతున్న ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. అనేక సమస్యల నుంచి విముక్తిని ప్రసాదించే శక్తి ఈ క్షేత్రానికి ఉందని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. రాహు సంబంధమైన దోషం కలిగిన వారిని భయాందోళనలు చుట్టుముడుతూ ఉంటాయి. అనుకోకుండా తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బుద్ధి చాంచల్యం కలగడమే కాకుండా ఆపదలలో పడుతూ ఉంటారు. అలాంటి రాహు సంబంధమైన దోషాలన్నీ కూడా ఈ క్షేత్ర దర్శనం వల్ల తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇది కృష్ణుడితో సంబంధాన్ని కలిగిన ఈ క్షేత్రంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా ఆ స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. వేణుగోపాలుడిగా ఆ స్వామి ఇరు దేవేరులతో నయన మనోహరంగా కనుల ముందు నిలుస్తాడు. శ్రీకృష్ణుడి అష్టభార్యలలో రుక్మిణీదేవి, సత్యభామల స్థానం ప్రత్యేకం. భీష్మకుడి కుమార్తె అయిన రుక్మిణీదేవి కృష్ణుడికి మనసిచ్చి ఆయన సన్నిధికి చేరుకుంటుంది. ఇక శమంతకమణి సందర్భంలో సత్రాజిత్తుచే సత్యభామ సమర్పించబడుతుంది. అలాంటి దేవేరులతో కలిసి స్వామి ఆశ్రితులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే మరొక ప్రత్యేకమైన మందిరంలో లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి కొలువై కనిపిస్తాడు. కోరమీసాలు కలిగిన స్వామి పద్మపీఠంపై ఆసీనుడై ఉండగా ఆయన ఎడమతొడపై లక్ష్మీదేవి అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో సంహరించిన అనంతరం ఆ అసురుడి రక్తం గోళ్లలోకి వెళ్లడం వల్ల స్వామి చాలా బాధపడతాడు. అప్పుడు అమ్మవారు స్వామివారి గోళ్లలో వనమూలికల ఔషధాన్ని పిండి ఉపశమనాన్ని కలిగించిందట. అప్పుడు స్వామివారు శాంతించి అమ్మవారితో కలిసి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారని అంటారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ఆయా మాసాల్లో విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు, సేవలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పాల్గొని ఉత్తరం, మాసిమహం, తిరుకార్తికై, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో విశేషమైన సేవలను జరుపుతారు. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ, హనుమ, శేష, అశ్వ, గజవాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. ఆ సమయంలో ఈ క్షేత్రం చాలా రద్దీగా కనిపిస్తోంది. సౌమ్యకేశవ స్వామిని సౌమ్యకేశవ పెరుమాళ్గా కూడా భక్తులు కొలుస్తుంటారు. అనునిత్యం ఉదయం 6 గంటలకు ఈ దేవాలయం తలుపులు తెరుస్తారు. అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది.
నాగులతో ముడిపడిన క్షేత్రం, శ్రీకృష్ణుడితో అనుబంధాన్ని కలిగిన ప్రదేశం ఇది. హొయసల రాజుల కాలంలో జరిగిన అద్భుతమైన నిర్మాణం, అసమానమైన వారి అంకిత భావానికి జరిగిన ఆవిష్కరణ ఇది. గరుడ పీఠంపై స్వామివారు కొలువైన ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల అనేక వేదనలు హరిస్తాయి, తరతరాలు తరిస్తాయి. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పరిధిలోని నాగమంగళకు బెంగళూరు నుంచి మంచి రవాణా సౌకర్యాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి 115 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి బస్సులలో కాని, స్థానిక వాహనాల్లో కాని చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.